హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సభలో కొన్ని ఆణిముత్యాలు వదిలారు. ఒకసారి అవి వినిపించే ప్రయత్నం చేస్తాం. మీకు వినిపించిన తర్వాత వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ఒకసారి సార్ ఏమన్నారో చూద్దాం మనం. గడిచినటువంటి 21 నెలల్లో 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చి 23 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం వస్తూ ఉంది. కడపలో నేనే కడతా, స్టీల్ ప్లాంట్ కూడా వీళ్ళు కట్టకుండా చేతులు చేసిన దాన్ని పూర్తి చేసి ఎన్నికల కంటే ముందే ప్రారంభిస్తాం. రెండు విషయాలు నాకు అర్థం కాలేదు. అంటే చిన్నప్పుడు మనకి టెన్స్ ఉంటాయి కదా, టెన్స్ అంటే తెలుగులో ఏమంటారు మరి, అదే ఫ్యూచర్ టెన్స్ పాస్ట్ టెన్స్ అంటారు కదా. సో ఇక్కడ సారు నాకేం అర్థం కాల. సార్ ఇక్కడ పాస్ట్ టెన్స్ మాట్లాడారా, ఫ్యూచర్ టెన్స్ మాట్లాడారా? ఇంగ్లీష్లో ఏవో ఉంటాయండి, పాస్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అని కొన్ని ఏవో ఉంటాయి కదా, అట్లాంటి టెన్స్ ఏమన్నా మాట్లాడారా నాకు అర్థం కాలే ఇక్కడ. అసలు ఫస్ట్ ఏమన్నారు, గడిచిన 21 నెలల్లో 21 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి 23 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అంటే 8 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి ఇంతమందికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారా, అయితే వచ్చేసిందని చెప్తున్నారా అనేది అయితే నాకు క్లారిటీ అర్థం కావట్లేదు. మరి ఒకసారి ఎవరన్నా మీకు అర్థమైతే సార్ ఏం చెప్పారో దయచేసి కామెంట్ చేయండి. ఇంకో పాయింట్, 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి 21 నెలల్లో అంటున్నారు. ఎక్కడ సార్? కొంచెం అంటే మీరు ఈ వైట్ పేపర్ శ్వేతపత్రం రిలీజ్ చేయడంలో మీరు స్పెషలిస్ట్ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. ఈ 21 నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ కంపెనీ ఎంత పెట్టుబడి పెట్టింది, ఎక్కడ ఇన్వెస్ట్ చేసింది, దానివల్ల ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి అనేది ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి సార్ ఒకసారి. మీరు విజనరీ ఒక డాష్ బోర్డ్, లేకపోతే ఏదైనా ఒక డాష్ బోర్డులో పెట్టండి, మేము అందరం చూస్తాం, ప్రజలందరం చూసి గర్వంగా ఫీల్ అవుతాం. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 21 నెలల్లో దేశంలో ఎక్కడ లేనంత స్థాయి 20 లక్షల కోట్లు 23 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పి మేము చాలా గొప్పగా ఫీల్ అవుతాం సార్ మేము. మరి ఉద్యోగాలంటే మళ్ళీ ముందే చెప్తున్నాం సార్, ఉద్యోగాలంటే ఉద్యోగాలు అవ్వాలి. ఆటో డ్రైవర్లు, లేకపోతే పానీపూరి బండి పెట్టుకునే వాళ్ళు, లేకపోతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ఇవన్నీ ఉద్యోగాలు కాకూడదు. మళ్ళీ ఇవన్నీ ఇంతకు వచ్చినాయో వస్తాయో అనేది మాత్రం అర్థం కావట్లేదు. కొన్ని కామెంట్స్లో ఎవరన్నా ఏమని చెప్తున్నారేమో చూద్దాం. ఎవరో ఇయర్ ఎండ్లో జరగబోయే మిడ్ టర్మ్ అమెరికన్ ఎలక్షన్స్లో ప్రెసిడెంట్ అవ్వడానికి ఫామ్ ఫిలప్ చేసి పంపించా, నెక్స్ట్ ఇయర్లో అమెరికన్ ప్రెసిడెంట్ అవుతారంట అతను ఎవరో. ఇవి చూసి వచ్చాయా బాబు గారు ఇన్వెస్ట్మెంట్స్ అంటే, ఇది వైజాగ్లో ఉంటుంది చూడండి, వైజాగ్ బీచ్ దగ్గర పరిస్థితులు ఇవి చూసి పెట్టుబడులు వచ్చాయా మన రాష్ట్రానికి అని ప్రజలు అడుగుతున్నారు. సారు, కెన్ యూ ప్లీజ్ షో మీ ద ఎవిడెన్స్? కొంచెం దీంట్లో వల్గర్గా రాశారా, మనం చదవట్లేదు, ఎందుకంటే మనకి ఇదిగో ఇట్లాంటి ఉద్యోగాలు ఏమైనా వచ్చాయో తెలియదు. మరి రాష్ట్ర ఆదాయం కేవలం ప్రభుత్వ ఉద్యోగుల జీతానికే సరిపోతుంది, పథకాలకి పైసలు లేవు, అప్పు చేసి ఇవ్వాల్సి వస్తుంది, కేంద్రం ఇచ్చే పైసలు వడ్డీకి పోతుందని మొన్న ఎవరు అన్నట్టున్నారు అంట. మరి 23 లక్షల ఆయన నుంచి వచ్చినాయో 21 లక్షల ఉద్యోగాలు వచ్చినప్పుడు ఇదంతా ఎందుకు? మరి ఇదిగో ఇలా కూడా రాశారు, పాస్ట్ ప్లస్ ఫ్యూచర్ మిక్స్ చేస్తున్న విజనరీ అని. వీళ్ళు ఎవరో బాగా రాశారండి, చూద్దాం ఒకసారి. అంటే ఏ ఇయర్లో ఇప్పుడు ఉద్యోగాలు వస్తే వాళ్ళకి కంపల్సరీ పిఎఫ్ అయితే ఇవ్వాలి కదా. మరి ఇప్పుడు ఉద్యోగాలు వచ్చింటే పిఎఫ్లు ఎంతమందికి ఇచ్చారో చూద్దాం మనం ఒకసారి. ఏ నెలలో ఎంత ఇచ్చారో. జనవరి 2025లో 18,600 కొత్త పిఎఫ్ అకౌంట్లు ఓపెన్ చేశారంట. అంటే 18,600 మందికి ఉద్యోగాలు వచ్చినాయి అప్పుడు. ఇప్పుడు జనవరి 2025లో. ఫెబ్లో 17,600 వచ్చినాయి, మార్చిలో 21,000 వచ్చినాయి, ఏప్రిల్ జూన్ మొత్తం కలిపి 65,000 ఉద్యోగాలు వచ్చినాయి. ఆ తర్వాత జూలై సెప్టెంబర్లో 62,000 ఉద్యోగాలు, అక్టోబర్ 25 మొత్తం కలిపి అక్టోబర్ 2025 నుంచి మార్చి 2026 వరకు దాదాపుగా 1,20,000 ఉద్యోగాలు వస్తాయని ఎస్టిమేషన్ చేస్తున్నారు. సో ఇది ఒక 60 120 వేసుకోండి, 120 240 240, ఈ మొత్తం కలిపి 260. సరే, మొత్తం కలిపినా మనకి 3 లక్షల ఉద్యోగాలు మించి కొత్తగా పీఎఫ్ అకౌంట్లో ఓపెన్ అంటే కనపడుతుంది. ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్లో పీఎఫ్ డేటా అకౌంట్ లిస్ట్ తీశారంట వీళ్ళు ఎవరో. సో వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం మొత్తం మీద సబ్జెక్టు కరెక్షన్ నెంబర్లు కొంచెం అటు ఇటు ఉండొచ్చేమో, 3 లక్షల ఉద్యోగాలు వచ్చినట్టు కూడా కనపడలేదు ఇక్కడ. మరి వేరే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని కొత్త పీఎఫ్ అకౌంట్లు ఓపెన్ చేశారంటే 2019-20 మధ్య కాలంలో 2,75,000, 2020-21 కాలం పీక్ కరోనా టైం అప్పుడు కూడా 2,14,000, 21-22 2,82,000 ఉద్యోగాలు, 22-23లో 3,12,300 ఉద్యోగాలు, 23-24లో 2,98,500 ఉద్యోగాలు. మొత్తం కలిపితే 5 సంవత్సరాల్లో
13,83,600 ఉద్యోగాలు కల్పించినట్టుగా ఇక్కడ డేటా కనిపిస్తూ ఉంది. మరి మీరు చెప్తున్న దాని ప్రకారం కొత్తగా మీరు 23 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉంటే కనుక వాళ్ళందరికీ పీఎఫ్ అకౌంట్లు అయితే ఉంటాయి కదా కంపల్సరీగా. రాష్ట్రంలో పీఎఫ్ అకౌంట్ ఓపెన్ అవుతుంది కదా. సరే మీరు ఆధార్ కార్డులు ఇవన్నీ ఇంకా పక్కన పెడితే పీఎఫ్ లేకుండా కంపెనీ ఉండదు కదా. మరి పీఎఫ్ ఇచ్చేట్టయితే మరి ఏవి అవన్నీ 23 లక్షల పీఎఫ్ అకౌంట్లు 21 లక్షల పీఎఫ్ అకౌంట్లు ఓపెన్ అయి ఉండాలి కదా ఈ 2 సంవత్సరాలు 21 నెలల్లో. మరి ఎందుకు 3 లక్షలే కనపడతా ఉన్నాయి ఇందులో? ఇదొకటి. దీంతో పాటు ఇంకోటి కూడా మాడారు సార్, అది కూడా మీకు వినిపిస్తా ఒకసారి నేను. 3 ప్రాంతాలు, ఒకటి విశాఖపట్నం కేంద్రంగా వెస్ట్ గోదావరి వరకు, అమరావతి కేంద్రంగా ప్రకాశం వరకు, అదే మరిగా తిరుపతి కేంద్రంగా రాయలసీమ ప్రాంతం అంతా అభివృద్ధి చేస్తాం. 3 మెగా సిటీలు వస్తాయి. 3 ప్రాంతాలు. చూసారా, చివరికి అటు తిరిగి అసలు అన్ని మాటలు చెప్పి ఎన్ని కబుర్లు చెప్పి అంత చేసి ఇంత చేసి చివరికి చంద్రబాబు నాయుడు గారే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి దారిలోకి వచ్చేసారు. మావిగన్ ఎఫెక్ట్ గట్టిగానే పడినట్టుంది పార్టీ లోపల పైన జనాల్లో. ఇప్పటికే జనాల నుంచి స్పందన మారిపోయింది. ఫస్ట్లో వీళ్ళు మావిగన్ అనే పేరును ట్రోల్ చేశారు, కానీ మనలాంటి వాళ్ళు కొంతమంది ప్రజల్ని ఎడ్యుకేట్ చేశారు. సో ఎడ్యుకేట్ చేసిన తర్వాత జనాలకు అర్థమైంది ఏంటంటే, అరే పేరుని ట్రోల్ చేస్తున్నారు కానీ నిజమే కదా. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు డెవలప్ అయితే దాదాపు 40 లక్షల మందికి బెనిఫిట్ అవుతుంది. దాదాపుగా 110 కిలోమీటర్ల మొత్తం కలిపి రాజధాని అవుతుంది. ఇక్కడైతే ఒక 10,000 కోట్లు 20,000 కోట్లతో మొత్తం అయిపోతుంది. అసలు జనమే లేని అమరావతిలో ఎత్తిపోతల పథకానికి లక్షల కోట్లు అవుతుంది. ఈ పరిస్థితుల్లో 2 లక్షల కోట్లు పెట్టి అక్కడ రాజధాని కడతాం అవసరమా అని చెప్పి జనాల్లో కొంత ఆలోచన మారింది. నిజమే కదా. గతంలో చెప్పిన 3 రాజధానులు ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు ఏం చెప్తుంది ఏంటి, వెస్ట్ గోదావరి కేంద్రంగా ఒక ప్రాంతం చెప్తున్నారు, తర్వాత రాయలసీమకి తిరుపతి చెప్తున్నారు, తర్వాత ఇప్పుడు అమరావతి చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో చెప్పింది అదే కదా. రాయలసీమ ప్రాంతంలో కర్నూలు, అటు మన ఉత్తరాంధ్ర సైడు విశాఖపట్నం, అమరావతి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అదే కదా. మీరు అది వద్దు కాదు మాకు అమరావతి అంటున్నారు కాబట్టి సరే మీరు అమరావతి పెట్టుకోండి, కాకపోతే అమరావతి అక్కడ జనం లేని చోట తీసుకెళ్ళి 2 లక్షల కోట్లు నీళ్ళల్లో పెట్టే బదులు ఈ 3 కలిపి పెట్టండి అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని ట్రోల్ చేశారు. ఇప్పుడు మరి మీరు మాట్లాడుతుంది ఏంటి, 3 మెగా సిటీలు రాబోతున్నాయి అన్నారు. అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసింది. ఎక్కడా కూడా రాజ్యాంగంలో రాజధాని అన్న పదం లేదు. నిజంగానే రాజధాని అన్న పదం లేదు. అదే ఇక్కడ చెప్తున్నారు. రాజధాని అన్న పదం ఒకటి మీరు ఏదైనా పెట్టుకోండి రాజధాని అనే పేరు. ఈ ప్రాంతాలు మొత్తం 3 ప్రాంతాలు కలిపితే 3 మెగా సిటీలు అవుతాయనే కదా గత 10 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ వస్తున్నారు. అటు ఉత్తరాంధ్ర కేంద్రంగా వైజాగ్ డెవలప్ చేసుకుందాం, రాయలసీమ కేంద్రంగా కర్నూలు డెవలప్ చేసుకుందాం, ఇటు మన కోస్తాంధ్రలో అమరావతిని డెవలప్ చేసుకుందాం. అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది. ఇంతకాలం దాన్ని విమర్శించి అది ఇది చెప్పి మాట్లాడి ఈరోజు చివరికి మీ నాయకులు మీ ముఖ్యమంత్రి గారు అదే మాట్లాడుతున్నారు. ఆయన కూడా 3 ప్రాంతాలు డెవలప్ చేసుకుందాం, 3 జోన్లు డెవలప్ చేసుకుందాం, 3 మెగా సిటీలు వస్తాయి. 3 ప్రాంతాలు, ఒకటి విశాఖపట్నం కేంద్రంగా వెస్ట్ గోదావరి వరకు, విశాఖపట్నం వెస్ట్ గోదావరి కేంద్రంగా ప్రకాశం వరకు, ఓకే, అదే మరిగా తిరుపతి కేంద్రంగా రాయలసీమ ప్రాంతం అంతా అభివృద్ధి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారి విజన్ అయితే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అని ఫాలో అవుతున్నారు. అంటే విజన్ ఇప్పుడు ఎవరో అర్థం చేసుకోండి ప్రజలారా. ఇక్కడ ఎంత క్లియర్గా చెప్తుంది ఎందుకంటే మీకు ఎవరిది విజనరీ, ఎవరిది వేక్ కామెంట్స్. గతంలో కూడా కరోనా వచ్చిన టైంలో జగన్మోహన్ రెడ్డి గారు పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోద్ది అని చెప్పన్నారు. విపరీతంగా ట్రోల్స్ చేశారు. అదైనా 2-3 డేస్ తర్వాత WHO చైర్మనే వచ్చి నిజంగానే దీనికి మెడిసిన్ ఏం లేదు, ప్రస్తుతానికి కంగారాల్సిన అవసరం లేదు, పారాసిటమాల్ వేసుకొని అంతకుమించి దీనికి మెడిసిన్ లేదని చెప్పారు. అలానే మావిగన్ పేరు చెప్పగానే ట్రోల్స్ చేశారు, 3 రాజధానులను ట్రోల్స్ చేశారు. ఇప్పుడు చివరికి ఏమైంది, సీన్ కట్ చేస్తే స్వయానా ముఖ్యమంత్రి గారే 3 ప్రాంతాలను డెవలప్ చేసుకోవాలి, 3 మెగా సిటీలు వస్తాయని చెప్తున్నారు. అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు 10 సంవత్సరాలు నేను చెప్తుంది. దాన్ని అటు మార్చి ఇప్పుడు ఈయన పేర్లు మార్చి కొంత చెప్తున్నారు. అంటే విషయం ఏంటంటే అది విజనరీ. జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా ఆలోచించి చెప్పారు చూసారు, అది విజనరీ. ఇప్పుడు లేట్గా నిద్ర లేచాడు. ఇప్పటికే మనకి దాదాపు కొన్ని వేల కోట్లు తగలబెట్టాం అమరావతిలో. ఇప్పటికీ 2 లక్షల కోట్లు అమరావతిలో పెడదాం అనుకుంటున్నాం. చివరికి ఏమవుద్ది, 6 నెలలు కట్టుకోవాలి, 6 నెలలు తోడుకోవాలి, 6 నెలలు కట్టుకోవాలి, 6 నెలలు తోడుకోవాలి. ఇదే అయిపోద్ది అమరావతి. అదే కదా చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మళ్ళీ ఈయన ఫ్రెష్గా వచ్చి ఈ 3 ప్రాంతాలు డెవలప్ చేసుకుందాం అని చెప్తున్నారు. ఆలోచించండి, ఎవరిది విజనరీ, ఎవరిది వేక్ కామెంట్స్ కామెంట్ చేయండి.